హాయ్, మన ఎఫ్ఎన్ఓ మార్కెట్స్కి స్వాగతం. ముందుగా మార్కెట్లో ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే మన సబ్స్క్రైబర్స్ అయితే నన్ను ట్యాగ్ చేసి ఆ న్యూస్ నాకు సెండ్ చేస్తున్నారు. దానికి అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్గా ఇప్పుడు మనం చూడొచ్చు, రీసెంట్గా గోల్డ్ అండ్ సిల్వర్ కరెక్ట్ అయ్యాయి కదా ప్రైసెస్. లైక్ గోల్డ్ 136 వరకు వచ్చింది, లైక్ 1,36,000. సిల్వర్ ఏమో 265. అక్కడ నుండి ఇప్పుడైతే గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ అయ్యాయి. మీరు గోల్డ్ సిల్వర్ ఈజీగా మనం డిమాట్ అకౌంట్లో ఎలా బై చేయొచ్చు, విత్ 200 రూపీస్ సింగిల్ క్వాంటిటీ 200 రూపీస్ పెట్టి గోల్డ్ మనం బై చేయొచ్చు. అది ఎలా అనేది నా ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించే, ఇక్కడ కూడా మీకు చెప్తున్నా. ఫస్ట్గా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, మీకు నచ్చిన బ్రోకర్ దగ్గర ఓపెన్ చేసుకుంటే అందులో గోల్డ్ బీస్ అని టైప్ చేయండి. సో ఇది లైవ్ మార్కెట్ ప్రైసెస్కి కరెంట్ మార్కెట్ రిటర్న్స్ ఎంత ఇస్తుందో దానికి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఇస్తుంది, ఛార్జెస్ తక్కువ. నెక్స్ట్ మీరు మనం వేరే వేరే యాప్స్లో, ఆన్లైన్లో, యూపీఐలో గోల్డ్ అండ్ సిల్వర్ బై చేయొచ్చు అని వస్తుంది కదా, వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి సేఫ్. సెబీ రిజిస్టర్డ్ దగ్గర ఇవన్నీ ట్రేడ్ అవుతుంటాయి కాబట్టి. నెక్స్ట్ దీంట్లో ఎప్పుడు బయర్ సెల్లర్స్ ఉంటారు. గోల్డ్ అయితే గోల్డ్ బీస్, సిల్వర్ అయితే సిల్వర్ బీస్. లైక్ హనీ బీస్ ఎలాగో చిన్న చిన్న క్వాంటిటీస్, ఇలా గోల్డ్ బీస్ మాట అండ్ సిల్వర్ బీస్. సిల్వర్లో కూడా మనం ఇన్వెస్ట్ చేసాం ఆ రోజు, మన ఫాలో అయిన 2 days. ఇది 3,600 ప్రాఫిట్ ఉంది. నేనైతే ఇదేం సెల్ చేయట్లా. గోల్డ్ కూడా నేను చెప్పా కదా ఆల్రెడీ, ప్రీవియస్ వీడియో చూడొచ్చు. నేనైతే ఒక 10 months తర్వాత దివాళీ టైంలో గోల్డ్ జ్యువెలరీ తీసుకుందాం అనుకుంటున్నా. అప్పుడు గోల్డ్ ప్రైస్ 20% 30% పెరిగింది అనుకోండి ఇప్పటి నుంచి. అనవసరంగా సపోజ్ ఒక జ్యువెలరీ 2 lakhsతో తీసుకుంటుంటే దానికి ఎక్స్ట్రా మనం ఒక 50,000 ఈ పెరిగిన ప్రైసే పే చేయాల్సి వస్తుంది. దానికి ఎవ్రీ మంత్ నేను గోల్డ్లో ప్రైస్ కరెక్ట్ అవుతున్నప్పుడల్లా 20,000 పెట్టి నేనైతే గోల్డ్ బై చేస్తాను. మీరు కూడా మినిమం 300 పెట్టి సిల్వర్ బై చేయొచ్చు, 200 పెట్టి గోల్డ్ బై చేయొచ్చు. 1 quantity 2 daysకి ఒకసారి 2 quantities అయినా మీరు బై చేసుకోండి. సో మన మార్కెట్కి వస్తే ఈరోజు అయితే వెన్స్డే, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది. సో మనం ఈరోజు సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తాం. మనం తెలుసు కదా, ఎప్పుడు ఎక్స్పైరీ నియర్ బై ఏది ఉందో దాంట్లోనే ఎప్పుడు ట్రేడ్ చేస్తాం. నిన్న మార్కెట్ అయితే కంప్లీట్గా, నిన్నటి వీడియో చూడలేని వాళ్ళు చూడండి, కంప్లీట్గా ఈ జోన్లో ఉండిపోయింది. ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, మార్కెట్ ఈ రెక్టాంగులర్ బాక్స్ నుంచి ఏదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అవ్వాలి. అప్పుడు దాని అంటే ఒక క్యాండిల్ అయినా క్లోజ్ అవ్వాలి, అప్పుడు దాని డైరెక్షన్ కంటిన్యూ అవుతుంది బ్రేక్అవుట్ వచ్చి. సో నిన్నట్లో 25,700 ఉంది కదా, దాన్ని అయితే ఈరోజు మార్కెట్ బ్రేక్ చేసి కిందకు వచ్చింది కానీ క్యాండిల్ అయితే అప్ సైడ్ వెళ్ళి గ్రీన్లోనే క్లోజ్ అయింది. అంటే డౌన్కి వచ్చింది, బ్రేక్ అయింది కానీ క్లోజ్ అవ్వలే. సో నేను ఇమీడియట్గా పొజిషన్ అయితే తీసుకోవట్లే. ఆల్మోస్ట్ మేజర్ ఈవెంట్స్ వచ్చినా, ఏదైనా మేజర్ మూమెంట్ ఉన్నా మార్కెట్లో, తర్వాత డే మాత్రం 1 hour వెయిట్ చేయాలి. వెంటనే మనం డైరెక్షన్ ప్రిడిక్ట్ చేయలేం. సో 1 hour ఆల్మోస్ట్ ఒక 6 candles వెయిట్ చేసా. మార్కెట్ అయితే బ్రేక్అవుట్ అయ్యి కింద నుండి రికవర్ అయింది కదా 60 points. ఇక్కడ మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు రీసెంట్గా ఉండే లైన్ మనం రెసిస్టెన్స్ అంటాం. మార్కెట్ కింద పడుతున్నప్పుడు పడకుండా ఆ దగ్గరలో ఏది ఉందో దాన్ని సపోర్ట్ అంటాం. సో రెసిస్టెన్స్ అయితే ఇక్కడ 25,800 జోన్లో ఉంది. సో మార్కెట్ అయితే ఆల్మోస్ట్ నియర్ బై 25,780 వచ్చింది కాబట్టి రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఒకసారన్నా కిందకు వస్తుంది. నెక్స్ట్ ఈరోజు ఓపెనింగ్ క్యాండిల్ నిన్నటి లోని బ్రేక్ చేసింది కాబట్టి నేనైతే ఈరోజు మార్కెట్ ఎంతో కొంత పడుతుందని చెప్పి కాల్స్ సెల్ చేస్తున్నా. తెలుసు కదా, మార్కెట్ కింద పడుతుందంటే మనం కాల్స్ సెల్ చేస్తాం. సెన్సెక్స్ అయితే 83,800 ఉంది. అక్కడ నుండి 600 points పైకి వెళ్ళిపోయి 84,000 సమ్ 200-300 స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుని 84,500 కాల్ 70. ఇది ఎలా సెలెక్ట్ చేసుకుంటే, నేను సెన్సెక్స్లో ట్రేడ్ చేసినప్పుడు ఏదైతే 100 రూపీస్, 90 రూపీస్, 80 రూపీస్ ఉందో దాన్నే సెలెక్ట్ చేస్తా. నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నప్పుడు 30 రూపీస్, 40 రూపీస్ స్ట్రైక్, ఏ స్ట్రైక్ ఉంటే దాన్నే చేస్తా. ఎక్కువ ప్రైస్ మనం ఎక్కువ ప్రైస్ తీసుకుంటే మనకి టర్న్ ఛార్జెస్ పెరుగుతాయి, ఎస్టీటీ ఛార్జెస్ ఇవన్నీ ఎక్కువ పెరుగుతాయి కాబట్టి మన కాంట్రాక్ట్ వాల్యూ పెరిగి నేను లో ప్రైజెస్ సెలెక్ట్ చేస్తాను. మూవ్మెంట్ కూడా లో ప్రైజెస్లో తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఈ స్ట్రైక్ ప్రైస్ కానీ రీచ్ అవ్వలేకపోతే దీని ప్రీమియం పడిపోద్ది. మనకు కావాల్సింది ఏంటి, ప్రీమియం పడిపోవాలి. మనం దాన్ని క్యాచ్ చేస్తాం. ఒక 30 సెన్సెక్స్లో అయితే ఒక 30 రూపీస్ క్యాచ్ చేసినా చాలు. నెక్స్ట్ వచ్చి వరల్డ్ మార్కెట్స్ చూసుకుంటే, నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ రెడ్లో క్లోజ్ అయ్యాయి. డౌ జోన్స్ ఎవ్రీడే, మన ఇండియన్ మార్కెట్స్ క్లోజ్ అయ్యాక నైట్ యూఎస్ ట్రేడ్ అవుతాయి. నెక్స్ట్ జపాన్ మార్కెట్స్ రెడ్లో ఉన్నాయి. బట్ యూఎస్ మార్కెట్స్ అయితే ఇప్పుడు పాజిటివ్లో ఉంది. ఫ్యూచర్స్ అంటే ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ మార్కెట్ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతుంటుంది. సో మన మార్కెట్స్కి వస్తే అన్ని సెక్టార్స్ గ్రీన్లో ఉన్నాయి చూడండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, నెక్స్ట్ నిఫ్టీ,
ఓకే, ఆటో సెక్టర్. బట్ ఇది చూడండి, నిఫ్టీ ఐటీ 5% డౌన్లో ఉంది. అసలు ఇది చాలా ఇంపార్టెంట్. నిఫ్టీ ఐటీ సెక్టర్ అనేది మన మార్కెట్స్కి చాలా ఇంపార్టెంట్. అన్ని 1% 2% ఉంటే ఇది మాత్రం -5% ఉంది. అసలు ఇది ఎందుకు పడిందో చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడే చూస్తున్నా ఇది సపరేట్గా ఎందుకు ఇంతలా పడిందని. ఎందుకంటే యూఎస్తో మనకి ట్రేడ్ డీల్ జరిగినప్పుడు కూడా బాగా ఫస్ట్ రియాక్ట్ అయి పెరిగినాయి ఐటీ స్టాక్స్. అసలు టోటల్ ఈ నిఫ్టీ ఐటీ సెక్టర్లో ఉన్న అన్ని స్టాక్స్ ఈరోజు పడిపోయినాయి. అది కూడా మామూలుగా పడలే, మినిమమ్ 3.5 నుండి 7% వరకు పడింది. సో నిఫ్టీ ఐటీ సెక్టర్ వచ్చి టోటల్ మార్కెట్నే ఈరోజు కిందకి డ్రాగ్ చేసే ఛాన్స్ ఉంది. సో మనం రిస్క్ తీసుకోవద్దు. ఎందుకంటే నిన్న మనం తీసుకున్న సపోర్ట్ దగ్గర మీరు చూస్తే గ్యాప్ అప్లో మార్కెట్ ఓపెన్ అయింది. సో ఆ సపోర్ట్ మొత్తం కింద వరకు మార్కెట్ పడే ఛాన్స్ ఉంది. నేను ఎందుకన్నా క్రాస్ చెక్ చేసుకుందాం అని చెప్పి నా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఐటీ సెక్టర్ స్టాక్స్ అన్ని సెలెక్ట్ చేస్తున్నా. ఏది చూసినా 4% 5% టెక్ మహేంద్ర, విప్రో, టీసీఎస్. ఏమో అందులో యాప్ ఏమైనా రాంగ్ ఉందా ఏంటని చూసుకుందాం అని చెప్పి నేను రియల్గా చెక్ చేసా. సో నిఫ్టీ అయితే గ్రీన్లో ట్రేడ్ అవుతుంది, పైకి వెళ్తుంది మార్కెట్. కానీ నిఫ్టీ ఐటీ సెక్టర్ మాత్రం కిందకు ఉంది. సో ఈ రెండాట్ల మధ్య ఏదో ఒకటైతే విన్ అవుతుంది. ఏదైనా మార్కెట్ వచ్చి నిఫ్టీ ఐటీ సెక్టర్ని ఫాలో అయ్యి కింద పడచ్చు, లేకపోతే నిఫ్టీ ఐటీ సెక్టర్ రికవర్ అయ్యి మార్కెట్తో పాటు పైకి వెళ్ళచ్చు. సో మనం ఈరోజు రిస్క్ తీసుకోకూడదు. లాస్ వచ్చినా నేను 2000 రూపీస్ లాస్ రాగానే ఎగ్జిట్ అయిపోతాయి. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూడొచ్చు, మనం మంచి ప్రాఫిట్లో ఉన్నాం. అలాంటప్పుడు రిస్క్ చేసి ఒక రోజు వదిలేసినా మనకి ప్రాబ్లం లేదు. ఈరోజు 2000 రూపీస్ లాస్లో కానీ ఆ స్ట్రైక్స్ వెళ్తే నేను ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోతా. నిన్న మనకు 12,000 ప్రాఫిట్ వచ్చింది. రేపైతే థర్స్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ. నా ఎక్స్పైరీ డేస్లో నేను ట్రేడింగ్ చేసే వీడియోస్ చూడండి. 90% ఎక్స్పైరీ డేస్లో మనం ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటాం. అలాంటప్పుడు ఈరోజు రిస్క్ చేసి ఇది చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈరోజు February 4th. ముందుగా నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పా, ఆర్బీఐ మీటింగ్ అయితే February 4th నుంచి 6th వరకు ఉంది. 6th వాళ్ళు రేట్ కట్ డెసిషన్ అనౌన్స్ చేస్తారు. ఆర్బీఐ మీటింగ్ నుంచి తెలుసుకోవాలంటే లాస్ట్ టైం అయితే డిసెంబర్లో ఒకసారి 25 పైస్ కట్ చేశారు రేట్స్. అదే సో నిఫ్టీ ఐటీ నేను చూస్తున్నా. అసలు ఇది డేలో ఎంతవరకు పడిందా అని చూస్తే 36,540 ఉంది కదండి. ఇది 36,200 చేంజ్ వరకు ఫాలో అయ్యి కొంచెం రికవర్ అయింది. అంటే రికవర్ అయిన తర్వాత -5% ఉంది. అంటే చెప్పా కదా, ఎప్పుడన్నా ఏదైనా ఒకటి మేబీ ఎనీ ట్రేడింగ్లో తీసుకుంటే 2-3 క్యాండిల్స్ కింద పడిందంటే కన్సల్టేషన్లో కొంచెం రికవర్ అయ్యి తర్వాత మళ్ళీ ఆ ఫాల్ కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా. అదే పెరుగుతున్నప్పుడు కూడా సడన్గా ఒక 4 క్యాండిల్స్ పెరిగింది అనుకోండి, అది కింద పడి పెరుగుతుంది. ఆలోచన తగ్గేటప్పుడు ఏమవుద్ది, డౌన్ అయ్యేటప్పుడు బాగా డౌన్ అయింది అనుకోండి, కొంచెం పైకి వచ్చి మళ్ళీ డౌన్ అవుద్ది. పెరిగేటప్పుడు బాగా పెరిగింది అనుకోండి, కొంచెం డౌన్ వచ్చి మళ్ళీ పెరుగుతుంది. అలా సో మళ్ళీ మార్కెట్ కింద పడడానికి ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఓపెనింగ్ క్యాండిల్లోనే మార్కెట్ నిన్నటి లోని బ్రేక్ చేసేసింది. సో మనకి ఇప్పుడు మార్కెట్ నిన్నటి హైని బ్రేక్ చేసి పైకి వెళ్తుందని చెప్పి నమ్మకం అయితే నాకు లేదు. నిఫ్టీ ఐటీ సెక్టర్ సంథింగ్ దాని న్యూస్ నేను చూస్తున్నాను యాక్చువల్గా ఏంటా అని. సో మన ఎవ్రీడే వీడియోస్ అయితే నా మార్కెట్ లైవ్ అనాలిసిస్తో పాటు మనం తీసుకునే ట్రేడ్స్ డెసిషన్స్ అవన్నీ మీకు చెప్తాను నేను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, దీని గోల్డ్ గురించి సిల్వర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు, ట్రేడింగ్లో అసలు డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి ఇవన్నీ ఐడియా ఉంటే ఒకసారి మీరైతే నా ఛానల్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోల్డ్ బీస్, సిల్వర్ బీస్ మీకు ఛాన్స్ దొరికినప్పుడల్లా బై చేసుకుంటూ ఉండండి. అది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్ట్. సో చూస్తున్నాం కదా, నిన్నటి నేను గీసిన ఈ రెక్టాంగులర్ బాక్స్లోంచే మార్కెట్ ఇప్పటికీ స్ట్రెంగ్తన్ అవుతుంది, అంటే ఫైట్ చేస్తుంది అని చెప్పే కదా. 1200 పాయింట్స్ సడన్గా గ్యాప్ అప్ వచ్చినా సరే మార్కెట్ నిన్న 600 పాయింట్స్ దగ్గరే క్లోజ్ అయింది. ఎందుకు క్లోజ్ అయిందంటే మార్కెట్ ఫస్ట్ ఒక న్యూస్ వచ్చినా దాన్ని డైజెస్ట్ చేసుకుని స్ట్రెంగ్తన్ అవ్వాలి. అది అంటే జనాలకు చెప్పే కదా, ఒక ఎయిర్వేస్ ఎగ్జాంపుల్ కూడా చెప్పే కదా. సో ఒక నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు సడన్గా మళ్ళీ ఒక పాజిటివ్ న్యూస్ వస్తే దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి స్ట్రెంగ్తన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో నిన్న ఫుల్ మొత్తం డే అంతా ఈ జోన్లోనే మార్కెట్ కన్సోలిడేట్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతూ ఫైట్ చేస్తూ. ఈరోజు కూడా మేబీ నేను అనుకోవడం లాస్ట్ మీకు చెప్తా, కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే లాస్ట్ 1.5 hours 2 hours చేయొద్దు, ట్రేడింగ్ చేయొద్దు. అంటే మీరు ముందుగానే మీ ప్రాఫిట్ ఆర్ లాస్ బుక్ చేసుకుని బయటకు వచ్చేయండి.
ఇలాంటి ఈవెంట్స్ డేస్ దగ్గర ఉన్నప్పుడు లాస్ట్ 1 or 2 అవర్స్లో మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో పొజిషనల్ స్క్వేర్ ఆఫ్ ఇవన్నీ జరుగుతుంటాయి. సో ప్రీమియం పడిపోయింది అనుకోండి, సడన్గా లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ పొజిషన్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి లాస్ట్ 1 అవర్లో వాళ్ళు బయటకు వచ్చేస్తే మార్కెట్ డైరెక్షన్ మొత్తం చేంజ్ అయిపోద్ది. అందులోని ఈరోజు ఇప్పుడు ఐటీ సెక్టర్ డౌన్లో ఉంది. లాస్ట్ 1 అవర్లో సడన్గా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వచ్చి, ఎందుకంటే 5% అంటే అది మామూలు విషయం కాదు, బల్క్గా ఐటీ సెక్టర్ మొత్తం బై చేశారనుకోండి, ఒక్కసారిగా మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది. సో అలాంటి వాటిలో మనం ఇరుక్కోకూడదు అనుకుంటే మనం ఫస్ట్ హాఫ్లోనే ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వచ్చేయాలి. ఎక్స్పైరీ డేస్లోని నార్మల్ ఇలాంటి ఏమైనా కన్ఫ్యూజ్డ్ న్యూస్ ఉన్నప్పుడు మనమైతే బయటకు వచ్చేది. ఇప్పుడు నేనైతే ఈరోజు 2000 ప్రాఫిట్లో ఉన్నా. ఎక్కువగా నేను ట్రేడింగ్ కూడా నేను ఫుల్ క్యాపిటల్ యూజ్ చేయలేదు ఈరోజు, చాలా తక్కువ క్వాంటిటీస్ తీసుకున్నా, నా హాఫ్ క్యాపిటల్ యూజ్ చేశా. మనం ఎనీహో రేపైతే మనం ఫుల్ క్యాపిటల్ యూజ్ చేసి ఎక్స్పైరీ డే కాబట్టి ట్రేడ్ చేస్తాం కాబట్టి ఈరోజు నేను 2000 ప్రాఫిట్తో బయటకు వచ్చేద్దాం అని ఫిక్స్ అయ్యా. నెక్స్ట్ మీరు చూడొచ్చు, ఇది February 4th and 6th. February 4th అంటే ఈరోజు ఎంపీసీ మీటింగ్, ఆర్బీఐ రేట్ కట్ డెసిషన్ది జరుగుతుంది. మన లాస్ట్గా జరిగింది అయితే డిసెంబర్లో. సో అది కూడా ఈవెంట్ ఆ రోజు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ట్రేడింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. సో ముందుగా ట్రేడ్ చేయాలి ఆ రోజు ఫ్రైడే యాక్చువల్గా ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు లాస్ట్గా ఆర్బీఐ మీటింగ్ రోజు ట్రెండ్ ఎలా ఉంది నిఫ్టీ అనేది ఒకసారి చూసుకోండి. ఎవ్రీ 5 minutesకి 2 minutesకి నిఫ్టీ ఎలా జంప్ అవుతుంది, ఆ రోజు రేంజ్ ఎంత, అంటే 100 points మూవ్మెంట్ ఉందా, 200 points మూవ్మెంట్ ఉందా అనేది ఒక 2-3 ఆర్బీఐ మీటింగ్స్ క్యాండిల్స్ అన్నా మీరు చెక్ చేసుకోండి. కుదిరితే నేను రేపు వీడియోలో లాస్ట్ ఆర్బీఐ మీటింగ్ అప్పుడు నిఫ్టీ ఎలా రియాక్ట్ అయింది అనేది పెడతాను. డిసెంబర్లో అయింది మనకి లాస్ట్గా. సో నేనైతే నా పొజిషన్స్ మొత్తం ఎగ్జిట్ చేసుకొని వచ్చేసా. ఈరోజు 2000 ప్రాఫిట్లో ఉన్నాం మనం. ఎందుకంటే ఓన్లీ వన్ రీజన్, ఐటీ సెక్టర్ చాలా బాగా ఒక 6% వరకు ఫాల్ ఉంది ఐటీ సెక్టర్లో సడన్గా. అసలు యాక్చువల్గా యూఎస్తో మన రిలేషన్ బాగుందంటే బాగా స్టాక్స్ పెరిగేదే ఐటీ సెక్టర్, ఎందుకంటే మనకు వచ్చే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా యూఎస్ ప్రాజెక్ట్సే మనం డీల్ చేసేది. అలాగే నిన్న డాలర్ కూడా 91.8 నుంచి సమ్వేర్ 90.3 వరకు స్ట్రెంగ్త్ అయింది మన డాలర్ టు రూపీ 90.3 వరకు. సో అది కూడా ఐటీ సెక్టర్కి మంచిదే. సో మీరు చూడొచ్చు, నేను ఇప్పుడు ఇన్ఫోసిస్ చెక్ చేస్తున్నా. అసలు స్టాక్ నిన్న పెరిగిన దాని నుంచి ఆల్మోస్ట్ 7% డౌన్ అయింది. ఎంతలా ఇది ఇంకా డౌన్ అవుతుంది, రికవర్ అవుతుందని చూస్తే ఇప్పుడు మనకి టైం వచ్చి 1:30 నుంచి 1 o'clock 1:30 నుంచి కొంచెం రికవర్ స్టార్ట్ అయింది. సో సేమ్ టైంకి ఇప్పుడు ఐటీ సెక్టర్ అన్ని వేరే టోటల్ 2-3 స్టాక్స్ కూడా 1:30 నుండి రికవర్ స్టార్ట్ అయినాయి. మన నిఫ్టీ చార్ట్ చూసుకుంటే ఇక్కడ వరకు కన్సల్టేట్ అయింది కదా సేమ్ జోన్లో. 1 o'clock నుండి నిఫ్టీ కూడా ఐటీ సెక్టర్తో పాటు ఓకే రికవర్ అయ్యింది ఎంతో కొంత. బట్ ఫాల్ ఎందుకు వచ్చింది అనేది మాత్రం మనం చూడాలి. నేనైతే దాని గురించి సెర్చ్ చేస్తుంటే నాకు ఒక న్యూస్ దొరికింది. లైక్ చాట్ జీపీటీ ఎలా అయితే ఇప్పుడు ప్రతి వాళ్ళు యూజ్ చేస్తున్నారో ఏఐలో, అలాగే నిన్న అఫీషియల్గా ఏఐ టూల్ ఒకటి రిజిస్టర్ చేశారు లీగల్లీ. మేబీ దాని గురించి ఐటీ సెక్టర్ రియాక్ట్ అయ్యింది. మన వీడియోస్ అయితే మీరు చూడొచ్చు ఇక్కడ. టెక్ స్టాక్స్ ఫెల్ ఆఫ్టర్ లాంచ్ ఏ లీగల్ ఏఐ టూల్ ఇన్ నిఫ్టీ ఐటీ ఫెల్ 7%. టోటల్ ఐటీ సెక్టర్ మొత్తం రియాక్ట్ అయింది. సో మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.